అమ్మవారి సాధన చేయాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా చేయాలంటే, మీరు సాధన అనేది నేర్పిస్తారు అని అన్నారు అవును. కదా. సో ఆస్ట్రాలజీ ప్రత్యేకంగా చూడకపోయినా కానీ సాధన విధానం నేర్పిస్తా అన్నారు. అది ఎలా అంటారు? అమ్మవారి సాధనకొచ్చేసి పూర్తిగా మన విధానం వచ్చి తాంత్రిక విధాన సాధన. హ్మ్. ఈ తాంత్రిక విధాన సాధనలో ఫస్ట్ 3 కేటగిరీలు ఉంటాయి. గణపతి, కృత్య, ప్రత్యంగరి. ప్రత్యంగరి అనేది ఋషి యొక్క నామకరణంతో బయటికొచ్చినటువంటి దేవత. సమాజంలో కృత్య అంటే ఇప్పుడు ఎవరు గూడా చేయరు. ఋషి అంటే గురువు. ఆయన యొక్క శక్తి గూడా కావాలి కాబట్టి ప్రత్యంగర, కృత్య దేవత. చేసే విధానానికి శ్రీకారం గణపతి. హ్మ్. ఈ విధమైనటువంటి ప్రాసెస్ ఒకటుంటది. ఇదే ప్రత్యంగరి తంత్ర విధానం 124 గణపతులుంటారు. హ్మ్. ఈ 124 గణపతులు 1224 ప్రత్యంగరి పూజలు నిర్వహించడానికి మనం ఆరాధించే విధంగా ఉంటుంది. ఓకే. ఈ గణపతిది అయిపోయినాక సరస్వతి ఉంటుంది. చేసేటటువంటి సాధకుడు తంత్ర విధానంలో చేస్తుండు కాబట్టి మంత్ర ఉచ్చారణ అతను ఒకవేళ తప్పు చేసినా గురువుకి ఆ దోషం వెళ్ళేటట్టుగా సరస్వతి సాధన ఉంటుంది. సరస్వతి, కృత్య, ప్రత్యంగరి. హ్మ్. ఇది అయిపోయిన తర్వాత సాధనలో ఐక్యమైపోయి, సాధనలో మునిగిపోయి, ఈ మైకంలో ఉండి తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రుల్ని పోషించే విధానాన్ని మర్చిపోయి, ఈ భక్తి భావంలో వచ్చినప్పుడు కుటుంబం నమ్ముకున్న కుటుంబం గాని, తల్లిదండ్రులు గాని బాగుండాలి అన్నప్పుడు అతనికి లక్ష్మీ కటాక్షం, లక్ష్మీ, కృత్య, ప్రత్యంగరి ఉంటుంది. తను ఉద్యోగం చేసుకోవచ్చు, వ్యాపారం చేసుకోవచ్చు, సాధన సమయానికి రావచ్చు. అచ్చా. ఓకే. ఎక్కువ దృష్టి ఆకర్షణ కాకుండా లక్ష్మీదేవి అందమైనటువంటిది, ఏదైనా ఆకర్షణకి గురి చేసేటటువంటి ఆ ఆకర్షణ బ్యాలెన్స్ చేస్తూ తన జాబ్ని, బిజినెస్ని ఆకర్షణ చేస్తూ సాధనలోకి రావడానికి అనేది సాధన ఉంటుంది. రైట్. ఇది అయిపోయినాక సాధకుడికి కాలం శాసించాలి. హుహు. కాళీదేవి, కాళీ ప్రత్యంగ, కృత్య, అంటే ప్రత్యంగ. ఇప్పుడు మనం ఈ అమ్మవారిని ఎంచుకోవాలి అంటే గనుక దానికి ఎలా తెలుస్తుంది? అంటే ఆ సంకేతాలు ఏంటి? మనకి మామూలుగా గణపతి కానీ, లేకపోతే ఇంకా వేరే సాధనలు మామూలువి ఎక్కువ పవర్‌ఫుల్ కానివి తీసుకుంటూ ఉంటాం. అది మనకు పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. కానీ ప్రత్యంగిర అంటే ది మోస్ట్ పవర్‌ఫుల్. ఎంత శీఘ్రంగా ఆవిడ అనుగ్రహిస్తారో అంతే శీఘ్రంగా ఆవిడ కోపం కూడా వస్తుంది అని అంటూ ఉంటారు. మరి ఈ విధానంలోకి రావాలి అంటే ఎంతో నియమ నిష్టలతో ఉండాలి. మరి అలాంటప్పుడు ఈ అమ్మవారిని సాధన చేయాలంటే ఎలా అంటారు? తంత్ర విధానం కాకుండా నార్మల్గా సాధన చేయాలి అంటే మనకి ఒక సమయం ఉంది. అది 18 నిమిషాల సమయం. ఉదయం 3:12 నుండి స్టార్ట్ అయ్యే సమయం అది. 3:25 వరకు చేసుకోవాలి. దాంట్లో 4 అక్షరాల శబ్దం ఉంటుంది. ఈ 4 అక్షరాల్లో సరస్వతి, లక్ష్మి, పార్వతి, ఇంకో మిగిలిన స్వరూపం ప్రత్యంగరి. అంటే బీజాక్షరాలు అనేవి ఇస్తారంటారా? బీజాక్షరం ఒక అక్షరానికి ఒక శక్తి రూపం ఉంటుంది. ఓకే. ప్రతిరోజు 4 రకాల విధానాలైన నీళ్ళ ద్రవం, చిక్కటి ద్రవం పెట్టుకోవాలి. పార్వతికి, లక్ష్మికి, సరస్వతికి, ప్రత్యంగరికి. నిమ్మకాయ ప్రత్యంగరికి, లేదు మిరపకాయ పౌడరు, మిరియాలు, ఇవేవైనా ఉగ్రరూపంగా ఆమెకు పెట్టుకోవచ్చు. సరస్వతీ దేవికి శ్వేతవర్ణమైనటువంటి పుష్పం. ప్రత్యంగరికి పుష్పం పెట్టాలని డైరెక్ట్ పెట్టడానికి ఉండదు. పుష్పమాల వేసేటప్పుడు సరస్వతిని ఊహించుకొని పెట్టాలమ్మకి. ఇప్పుడు అమ్మవారి నార్మల్ సాధన చేసుకోవాలన్నప్పుడు ఈ 4 అక్షరాలతో ఉదయం పూట బ్రహ్మకాల ముహూర్తంలో లేచి 3:12 సమయంలో లేచి ఈ 4 అక్షరాలు 108 సార్లు కానీ 88 సార్లు కానీ ఉంటుంది. ఆ మంత్రంతో సాధన చేసి మనం అమ్మవారికి ఒక లెటర్ పెట్టుకున్నట్టుగా అమ్మవారికి ఒక ధూపం పెట్టాలి. రాత్రి సాధనలో కాళీ గాని, ధూమావతి, ప్రత్యంగరి దశమహాదేవతల అంశంలో ఒక విధమైనటువంటి శక్తి స్వరూపిణిగా మెయిన్ అమ్మవారు. కాబట్టి ధూపమే, సాంబ్రాణి కానీ ఏదన్నా వేసి నేను సాధన చేస్తున్నాను, నాకు నీ రూపం కనిపించాలి. నీ రూపం కనిపించాలంటే 2, ఒకటి స్వప్న దర్శనం కళ్ళు మూసుకొని అందించే విధానం అయితే ఇవ్వమ్మ. 2 ధూపం వేస్తున్నాం, ఈ ధూపంలో నీ రూపం కనపడాలి అన్నప్పుడు ఇది ఎప్పటి వరకు నెరవేరిద్ది అని అంటే మనకి 16వ రోజు నెరవేరుతుంది. అదే సమయానికి లేచి చేసేటటువంటి వారు 16వ రోజు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నార్మల్ స్త్రీలందరూ మామూలు మన దగ్గరకు వచ్చేటట్టు ఇది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అమ్మవారి అనుగ్రహం పొందడం కోసము ఇంట్లో సమస్య తీర్చుకోవడానికి. 4-5 సమస్యలు అనేది కాదు,
ఫస్ట్ నాకు ఈ సమస్య ఉందమ్మా, నేను పూజకి డబ్బులు పెట్టుకోలేవను, ఎటువంటి హోమయాగాలు చేసుకోలేవను, నిన్ను అందరూ పూజించొద్దు అంటుర్రు, కానీ నేను ఒక గురువుని నమ్మిన, ఆయన పూజించుకోవచ్చు అన్నాడు, ఆయన ఇచ్చిన 4 అక్షరాలు ఇవి, నేను చేసుకున్నా. నువ్వు ఓకే. ఉన్నవా లేదా అనేది నేను చూడాలి, ఆయన ఇచ్చింది అది వాస్తవా కాదా నాకు తెలియాలి, కాబట్టి నేను చేసుకుంటున్నా, కనిపించమ్మా. అయితే అప్పుడు ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏంటంటే ఈ అమ్మవారినే కొలవాలి అనేది ఎలా తెలుస్తుంది అంటున్నారు? ఈ అమ్మవారిని కొలవాలనేది తెలిసేది ఇప్పుడు పూర్తిగా మీరన్నీ చేశారు, అన్ని దేవతలకు చేశారు, ఇంకా ఆఖరిలో ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు మీరు మనకి 20 రోజుల్లో, ఒక నెల రోజుల్లో మనకున్న ఆస్తి వేరే వాళ్ళు ఎవరో తీసుకోపోతారు, లేదా డబ్బులు కట్టాలి, నేను ఒకరికి డబ్బులు కట్టాలి అప్పు. హ్మ్. ఇప్పుడు నాకు సంబంధించిన విషయంలో చెప్తాను, నేను గురువు దగ్గర అంతా తీసుకున్నా, శిక్షణ కార్యక్రమం అంతా తీసుకున్నా. హ్మ్. నేను ప్రత్యేకంగా కార్యక్రమాలు చేయడానికి నాకు అవకాశం కావాలమ్మా అని చెప్పి నేను ఒకరోజు చేసుకున్నాను. హ్మ్. నాకు వెంటనే అమ్మవారు ఆ అనుగ్రత ప్రసాదించింది. నేను సపరేట్గా కార్యక్రమాలు చేసుకునేటట్టుగా నా గురువు నోటి నుంచే చెప్పింది, ఓకే. ఇకపై నుంచి నువ్వు నీ సొంత కార్యక్రమాలు చేసుకోండి. అలానే మీరు కొలవాలి, మీరు పూజించాలి అని మీకు ఎలా అనిపిస్తుంది, ఎలా తెలుసుకోవాలి అని అంటే, జరగబోయేటటువంటి ఒక సంఘటనను తీసుకొని నీవున్నావనేది నేను చూడాలి అనేటటువంటి విధానం కావాలి అమ్మా నాకు, కాబట్టి నేను నిన్ను పూజించుకుంటున్నా. చాలా వరకు అందరూ కూడా ప్రత్యంగరాదేవి దగ్గరికి ఈ మధ్య నా దగ్గరకు వచ్చేటటువంటి వారు స్టేజీ పూర్తిగా అయిపోయింది, లాస్ట్ స్టేజీ అన్నప్పుడు మాత్రమే ప్రత్యంగరాని ఆశ్రయించాలి. హుహు. మనకి ఐశ్వర్యం ఉంది, ఐశ్వర్యం కాపాడుకోవడానికి ప్రత్యంగర, వేరే దగ్గర భూములు గుంజుకున్నాం, ఆ భూములు కాపాడుకోవడం ప్రత్యంగర అంటే ఆమె అస్సలు కనబడదు, అసలు ఏమి ఇయ్యదు, ఓకే. నెగెటివ్ గా ఉపయోగించాలి అంటే అమ్మ అసలు పలకదు. పలకదు అస్సలు. మంచి దానికి నిజంగా మన సమస్య తీరాలి అనని ఏదైతే చేస్తామో భక్తి శ్రద్ధలతో అప్పుడే అమ్మవారు అనుగ్రహిస్తుంది. అనుగ్రహిస్తుంది. రైట్. ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు కూడా ఏంటంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి అడుగుతారు, మా దగ్గర ఎవరన్నా వచ్చినటువంటి వారు. అప్పుడు ఆ కార్యక్రమానికి సంబంధించిన విధానం చెప్తాం మేము, ఇలా చేసుకుంటాము, వాళ్ళు అది పోయి చేస్తారు, కానీ మనసులో నీ మనసులో ఉంది వేరు. తర్వాత వాళ్ళు మళ్ళీ ఏం అడుగుతారంటే, మీకు చేసామండి అమ్మవారు కనబడలేదు, కాబట్టి మీరు మాకు చెప్పకుండా చేసుకోవాలనుకుంటే గనక ఇదే మార్గం. ఓకే. ఉన్నది ఉన్నట్టుగా మీ దగ్గర చెప్పడంలో తప్పేమీ లేదు, దాన్ని బట్టే సమస్య తీరుస్తారు కాబట్టి. తీరుస్తాం. ఒకవేళ చెప్పలేని పరిస్థితి ఉంది అన్నప్పుడు ఇంకా మీరు ఈ 4 అక్షరాలతో ఉన్నటువంటి తెల్లవారుదామున ఉన్నటువంటి సాధన చేసుకుంటే అమ్మవారిని మీరు ఆరాధించుకునే అవకాశం ఉంటుంది, అమ్మవారు కనిపిస్తుంది. మీరు ఈ క్షణం ఆగమైపోతున్నారు అన్నప్పుడు నేనున్నా నిలబడేటటువంటి దేవత ప్రత్యంగరిది. ఇంకో చివరి విషయం ఏంటంటే, మీకు ఈ కలియుగంలో రాక్షస విధానం ఎంత విజృంభిస్తుందో అమ్మవారి దేవాలయాలు అన్నీ విజృంభిస్తాయి. ఇప్పుడు మీకు రీసెంట్గా ఈ 20 years 25 years నుంచి చూస్తే చాలా చోట్ల అమ్మవారు ప్రత్యంగిర అమ్మవారి టెంపుల్స్ కనిపిస్తున్నాయి. ఒక అమ్మవారు 1,00,000 కిలోమీటర్ల వ్యవధిలో ఉద్భవిస్తుంది, అంత కేటగిరీలో ఉన్న రాక్షస శక్తిని తీసుకుంటుంది. ఇప్పుడు మన దగ్గర సపోజ్ ఇక్కడ మేమున్న ఏరియాకి మనకి ఇక్కడ దగ్గరలో ఒక అమ్మవారి గుడి, ఒక 1,00,000 కిలోమీటర్లు అంటే 1,00,000 గజాలు అనుకోండి, ఆవరణలో మేము ఉన్నాం. మాలో ఉన్నటువంటి చెడు తత్వాన్ని మొత్తాన్ని అమ్మవారు గుంజుతూ ఉంటుంది. మేము పూజలు చేసినా చేయడం, మా ఏరియాలో టెంపుల్ ఉంది, అమ్మవారి ఆవరణలో మేము ఉన్నాం, రాక్షస గుణాన్ని మొత్తం గుంజుతూ ఉంటుంది. 1,00,000 ముఖాల దేవి 11,000 దేవాలయాలతో ఉద్భవించబోయింది అనేది తంత్రశాస్త్రంలో ఉంది. ఓకే.